యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 2వ వచనం నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4, లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 2. 2వ వచనం నుండి. ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు ఆయను. చాలండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో, ఆయన ఈ లోకంలో బ్రతికిన 33.5 సంవత్సరాలలో ఆయన అనేక మంది వ్యక్తులను కలుసుకున్నారు. లెక్కలేనంత మంది వ్యక్తులను కలుసుకున్నారు. లెక్కలేనన్న అద్భుత క్రియలు చేశారు. అద్భుత క్రియలన్నీ, ఆయన మాట్లాడిన సంభాషణలు అన్నీ కనుక బైబిల్ గ్రంథంలో రికార్డ్ అయింటే మనం మోయగలిగినంత పుస్తకంగా మాత్రం బైబిల్ ఉండేది కాదు. చాలా హ్యూజ్ బుక్ అయిపోయేది. సో దేవుడు మనకి ఏ విషయాలు ప్రాముఖ్యంగా మనకు అవసరమో వాటన్నిటినీ దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించారు. సో యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతానికి వెళ్ళారు అనే మాట చూస్తున్నాం. యేసు ప్రభు ఒక మాటలో చెప్పాలంటే ద బిజియెస్ట్ పర్సన్. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మానవ రూపంలో ఈ లోకంలో జీవించినప్పుడు హీ హ్యాడ్ ఓన్లీ 33.5 years టైం. మనకైతే చూడండి, నేను 33 సంవత్సరాలు దాటేస్తాను. నా వయసు ఎంతో చెప్పను, కానీ మీకు అందరికి తెలుసు కదా మీ వయసు ఎంతో మీకు తెలుసు. సో మన లైఫ్లో వీ బిలీవ్ దట్ వీఆర్ గోయింగ్ టు లివ్ లాంగ్. మనందరం నమ్ముతాం ఏంటంటే దేవుడు మనకి దీర్ఘాయువును ఇస్తాడని. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. దేవుడు ఇస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, కృప ఇస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చే సమయానికి, ఆయన పుట్టుకకు ముందే ఆయనకు తెలుసు ఆయన భూమి మీదకి ఎందుకు వస్తున్నారు, ఆయన ఎంతకాలం ఇక్కడ ఉంటారు, ఆయన ఎంతమంది వ్యక్తులను కలుసుకుంటారు, ఆయన ఎంత పరిచయం చేస్తారు, ఆయన ఎలా మరణిస్తారు, అవన్నీ ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే దేవాతి దేవుడు దాన్ని గూర్చిన జ్ఞానం కలిగిన వాడు, వర్తమానాన్ని గూర్చిన జ్ఞానం కలిగిన వారు, భవిష్యత్తును గూర్చి కూడా ఆయనకు సంపూర్ణంగా తెలుసు. సో యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే హీ నోస్ దట్ హీ హ్యాస్ ఓన్లీ 33.5 years టైం. కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే సమయం ఉందని యేసయ్యకు తెలుసు. ఒకవేళ భారతదేశానికి వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కొన్నిసార్లు వారి బంధువుల్ని, తల్లిదండ్రులు కలవడానికి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, 10 రోజులు ఉన్నాం కానండి మాకు టైం సరిపోలేదండి, నెల రోజులు ఉన్నామండి ఎలా అయిపోయిందో తెలియదండి, ఇంకా కలవాలనుకున్న చాలా మందిని కలవలేకపోయాము, ఇంకా వెళ్ళాలనుకున్న చాలా ప్రాంతాలకు వెళ్ళలేకపోయాము, చేయాలనుకున్న చాలా పనులు చేయలేకపోయాము, ఈ లిమిటెడ్ టైం మాకు సరిపోలేదండి అని చెప్తూ ఉంటారు. యేసు ప్రభు కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఆయన ఉంటారు, పరిచర్య చేస్తారు, మన రక్షణ కొరకు ఆయన సిలువలో మరణిస్తారని ఆయనకి ముందే తెలుసు. అయితే యేసు ప్రభు ఇలా పెద్ద పెద్ద గుంపుల్లో, పెద్ద పెద్ద ఆడియన్స్ ముందు ఆయన సువార్త చెప్పడం మాత్రమే కాదు, కానీ ఒక్క స్త్రీని మార్చడానికి ఒక ఊరికి వెళ్ళారంట. అది సుకారు అనే ప్రాంతము. 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట నాకు చాలా ఇష్టం. చూడండి, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. హీ హ్యాడ్ టు గో. వై వాజ్ జీసస్ కంపెల్డ్ టు గో? యేసు ప్రభుని వెనకాలండి బలవంత పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు తల్లిదండ్రులు సుకారు ప్రాంతానికి వెళ్ళాలయ్యా ఈరోజు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభుని ఫోర్స్ చేయడానికి ఎవరు లేరు. కానీ యేసు ప్రభు ఆ సమరయ ప్రాంతంలో ఒక పాపాత్మురాలైన స్త్రీని మార్చాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె జీవితంలో నూతన కార్యం జరిగించాలని, ఆమె రక్షణ పొందాలని దేవుడు ఉద్దేశించారు. కాబట్టి ఆయన వెళ్ళవలసి వచ్చానంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు బిజీ స్కెడ్యూల్లో ఇవాళ పొద్దున ఈ ఊర్లో ఉంటాను, మధ్యాహ్నం ఈ ఊర్లో ఉంటాను, సాయంత్రం ఈ ఊర్లో ఉంటాను, కానీ ఈ మధ్యలో ఈ సుకార్ అనే ప్రాంతం గుండా నేను వెళ్తాను, ఎందుకంటే ఈమెతో నేను మాట్లాడాలి, ఈ స్త్రీని నేను మార్చాలి అని సుకారు ప్రాంతంలో ఉన్న ఒక్క స్త్రీ కొరకు యేసు ప్రభు ఆ ఊరి మీదుగా ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు. యేసయ్య మనం ఒక్కొక్కళ్ళని పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. హల్లెలూయా. యేసయ్య మన ఒక్కరి గురించే శ్రద్ధ తీసుకుంటారా? ఖచ్చితంగా శ్రద్ధ తీసుకుంటారా? హల్లెలూయా. యేసయ్య మన ఒక్కరి గురించి ఆలోచన చేస్తారా? ఖచ్చితంగా మన ఒక్కరి గురించి ఆయన ఆలోచన చేస్తారు. ఒకవేళ కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉండొచ్చు, మా ఇంట్లో నన్ను గురించి ఆలోచన చేసేవారు ఎవరు లేరండి, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరండి, నా ఇష్టాలకు విలువ లేదండి, నా గురించి ఒక కన్సర్న్ కలిగిన వారు ఎవరు లేరండి అంటే యేసయ్య అంటున్నారు,
సమరయ ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీని నేను ఎలా పట్టించుకున్నానో నిన్ను కూడా నేను పట్టించుకుంటానని చెప్తున్నాడండి. హల్లెలూయా. సుకార్ అనే ప్రాంతానికి యేసయ్య వెళ్ళారు. ఆ ఊరికి వెళ్ళగానే 6వ వచనంలో అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే. యేసుక్రీస్తు ప్రభు మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఒక మనిషికి ఉండే ప్రతి అనుభవం కూడా యేసయ్య తన జీవితంలో అనుభవించారు. ఎంతమంది అలసిపోయారు ఇప్పటి వరకు లైఫ్లో? ఒక్కసారైనా. నేనైతే చాలా అలసిపోతుంటాను. మీరు ఎప్పుడైనా అలసిపోయారా? వి గెట్ టైర్డ్ కదండి, అలసిపోతాం. నువ్వు అలసిపోయినప్పుడు, నేనైతే అలసిపోయినప్పుడు ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ అలసట తీసేయ. 150 రోజుల ప్రార్థనలు జరుగుతున్నప్పుడు రోజు ఉదయకాల సమయంలో లైవ్ ఉండేది. పొద్దున లేవాలా, 5ంటికి లేవాలా, సిద్ధపడాలా, వాక్యం సిద్ధపడాలా, మేం సిద్ధపడాలా, మందిరానికి రావాలా, లైవ్లో కూర్చోవాలా. పగలంతా కరోనా ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఫోన్లు చేయడము, ఎవరైనా ఫోన్లు చేస్తుంటే వాళ్ళకి ప్రార్థన చేయడము, వారిని బలపరచడము, ఎవరికి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తూ రోజంతా గడిచిపోయేదండి. ఇక సాయంకాలానికి వచ్చేసరికి మళ్ళీ లైవ్ ఉండేది. సాయంత్రాన్ని లైవ్కి మళ్ళీ సిద్ధపడాలి, మళ్ళీ వాక్యం సిద్ధపడాలి, మళ్ళీ ప్రార్థనలో కూర్చోవాలి. ఒకరోజు వచ్చేసరికి నేను చాలా అలసిపోయాను. దైవజనుల అలసటని ఎలాగా మరి మేనేజ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ జాన్ వెస్లీ గారు, నేనైతే ఒక స్త్రీగా నేను చాలా అలసిపోయాను. ఎంత అలసిపోయానంటే నాకు మోకాళ్ళు వేసి మంచం ప్రక్కన ప్రార్థన చేసుకోవడానికి కూడా ఓపిక లేదండి. నాకు తెలుసు నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను లైవ్కి వెళ్ళలేనని. అయితే నేను దైవజనులతో చెప్పేశాను, రేపు మార్నింగ్ నేను రాలేనండి, ఎందుకంటే నాకు చాలా నీరసంగా ఉంది, నాకు ఓపిక లేదు, నేను పరిగెత్తలేకపోతున్నా, అలసిపోయానంటే దైవజనులు అన్నాను, ప్రార్థన చేసుకొని పడుకో, రేపు మార్నింగ్ దేవుడు ఎలా నడిపిస్తాడో చూడు అని చెప్పారు. సరే, చెప్పిన తర్వాత నా బెడ్ పక్కన నాకు శక్తి లేదు, కానీ మోకాలు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ శరీరానికి ఏదో ఓపిక లేదయ్యా, నేను చాలా అలసిపోయాను, ఐఎమ్ వెరీ టైర్డ్. ఎవరైనా తెలిసిన వారు, ఎవరైనా మందిరంలో వాళ్ళు, లేకపోతే బంధువులు కరోనాతో చనిపోయారనగానే మనసంతా పాడైపోయేదండి. మనసంతా దుఃఖం, మనసంతా వేదన. ఆ కుటుంబీకులకు ఫోన్ చేసి వారిని ఆదరించడం, ధైర్యపరచడం, ఒకవేళ మా తరపు నుంచి ఏమైనా చేయగలమా వారికి సహాయం అని ఆలోచించడం, ఇవన్నీ మానసికంగా కూడా చాలా ఎఫెక్ట్ ఉండేది. ఎందుకంటే దేవుని సేవకులు అంటే ఏదో కేవలం ఏదో అలా అలా మాట్లాడేవారు కాదు, కానీ హృదయంతో ఆలోచిస్తాము, హృదయంతో మరి దేవుని బిడ్డల యొక్క బాధ అర్థం చేసుకుంటాం. హల్లెలూయా. సో ఆ సమయంలో నేను ప్రభుతో చెప్పాను, ప్రభు నాకు ఇంకా శక్తి లేదయ్యా, నువ్వు ఇవ్వకపోతే శక్తి నేను ఏమీ చేయలేను, నన్ను నువ్వు నింపయ్యా. ఈ రాత్రి నేను పడుకుంటాను, నీ హాస్పిటల్లో నేను అడ్మిట్ అవుతున్నా ఈ రాత్రి. అంటే అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అంటే నాట్ ఫిజికలీ బట్ స్పిరిచువల్లీ. నేను చెప్పాను, యేసయ్య నీ హాస్పిటల్లో నేను అడ్మిట్ అవుతున్నా ఈరోజు రాత్రి, పొద్దున కల్లా నాకు నువ్వేం ఎక్కిస్తావు ఎక్కిచ్చేసి పొద్దున కల్లా నాకు శక్తి ఇవ్వాలి అని ప్రార్థన చేసుకొని పడుకున్నానండి. ఆశ్చర్యము, ఉదయకాల సమయంలో ఫ్రెష్గా నూతన శక్తితో దేవుడు మెలకువ ఇచ్చాడు. హల్లెలూయా. అండ్ ఐ వెంట్ టు ద లైవ్. నేను వెళ్ళాను, లైవ్కి వెళ్ళాను, మళ్ళీ దైవజనుతో పాటు కూర్చున్నాను, పాట పాడాను, నా వంతు ఏదో నేను చిన్నగా పరిచయలో వాడబడి మళ్ళీ తిరిగి వచ్చాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం అలసిపోయినప్పుడు, బాగా ఫిజికల్ వర్క్ వల్ల అలసిపోతాం, కొన్నిసార్లు మానసికంగా కృంగిపోయినప్పుడు కూడా శక్తి ఉండదు, బలం ఉండదు, ఒక్క అడుగు వేయాలని కూడా అనిపించదు. కొన్నిసార్లు దేహంలో అనారోగ్యాలు, వ్యాధులు, బలహీనతలు వచ్చినప్పుడు ఇంకా మనకి శక్తి ఉండదు, బెడ్ మీద నుంచి లేవలేని అనిపిస్తుంది, 2 అడుగులు వేయలేని అనిపిస్తుంది, ఈరోజు ఇంత పని నా ముందుంది నేను ఎలా చేయాలనిపిస్తుంది. అలాంటి సమయంలో మన అలసటను ఎవరు అర్థం చేసుకుంటారో తెలుసా? దేవుడు అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అలసిపోయారంట. అలసట అంటే ఏంటో యేసయ్యకి అర్థమవుతుందా? మన మోకాళ్ళు వేసి, అయ్యా నేను అలసిపోయాను అయ్యా నాకు శక్తి ఇవ్వంటే యేసయ్య అంటాడు, నాకు తెలుసు అలసట అంటే ఏంటో నాకు తెలుసు అంటాడు యేసయ్య. హల్లెలూయా. సుకార్ అనే గ్రామం దగ్గరకు ఆయన ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు మిట్ట మధ్యాహ్నం అంట, ఆ ఎండ చాలా వేడిగా ఉండుంటుంది. ఆ ఎండ ఆ రోజుల్లో ఇప్పుడులాగా క్యాబ్ సర్వీసెస్, ఆ తర్వాత బైకులు ఇవేం లేవండి. యేసుక్రీస్తు ప్రభు కేవలం కాలినడకనే ఆయన ప్రయాణం చేశాడు. హీ వాజ్ ఆల్సో టైర్డ్. సో హీ అండర్స్టాండ్స్ వెన్ యూ ఫీల్ రెస్ట్లెస్ అండ్ టైర్డ్. నీవు అలసట చెందినప్పుడు, నీవు అలసిపోయినప్పుడు, నువ్వు బలహీనపడినప్పుడు నీ పరిస్థితి యేసయ్య బాగా అర్థం. యేసయ్య నేను అలసిపోయినయ్యా అని ఆయనకి చెప్పచ్చా, చెప్పకూడదా? చెప్పచ్చు. ఆయనకు అన్నీ చెప్పచ్చు. హల్లెలూయా. ఆయనకు అన్నీ తెలుసు, కానీ ఆయనకు అన్నీ నువ్వు చెప్పచ్చు. ఆయనకి నువ్వు అన్నీ చెప్తే నీకు అన్ని విషయాలలో సహాయం దొరుకుతుంది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటే ఇవి యేసయ్యకి చెప్తే యేసయ్య ఎట్లా ఫీల్ అవుతారో, ఇవి కూడా పట్టించుకుంటారో లేదో యేసయ్య అని కొంతమంది అనుకుంటారండి. యూ కెన్ షేర్ విత్ హిమ్ యువర్ డీపెస్ట్ సీక్రెట్స్. తెలుసా?
నువ్వు ఎవ్వరికి చెప్పని రహస్యాలు కూడా నువ్వు యేసయ్యకి చెప్పచ్చు. హల్లెలూయా. చాలాసార్లు రహస్య జీవితము అలా రహస్యంగా పెట్టేస్తాం. రహస్య జీవితం బహిర్గతము అవుతుందేమో అని భయంతో బ్రతుకుతుంటాం. అవునా కదా? ఒక చెల్లెమ్మ నాకు తెలుసు, వివాహం కాకముందు షీ హ్యాడ్ అ బ్యాడ్ పాస్ట్, ఒక భయంకరమైన గతం తనకు ఉంది. అయితే అదంతా దైవజనులుగా మాకు చెప్పింది. ఆ పాపని కౌన్సిల్ చేశాము. అండ్ దెన్ షీ బికేమ్ వెరీ స్ట్రాంగ్. దేవుడు తనకి వివాహం చేయడానికి ఆ పరిస్థితి నుండి ఎప్పుడో వచ్చేసింది బయటకి. కానీ తన మనసులో ఒక భయం ఉండిపోయింది. అదేంటంటే, నా భర్తకు ఒకవేళ నా గతం తెలిస్తే ఏంటి, పెళ్లి కార్డులు ప్రింట్ అయిపోయాయి, ఆ గతంతో ఇప్పుడు అసలు ఆమెకు సంబంధమే లేదండి. కానీ ఆమె మనసులో సాతాను ఒక ఆలోచన పెట్టాడు. ఆ ఆలోచన ఏంటంటే, నీ భర్తకి నువ్వు 10th క్లాస్లో ఏం జరిగిందో నీ భర్తకు తెలిస్తే ఏమవుతుందో, నీకు పెళ్ళి అవుతుందో లేదో, నువ్వు సంతోషంగా ఉండగలవో లేదో. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చింది. షీ వాజ్ సో సాడ్. నేను అడుగుతున్నాను, ఎందుకమ్మా ఇంత బాధగా ఉన్నావు? దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. మంచి ఆనందకరమైన సమయం పెళ్లి సమయం, అంటే ఎందుకు ఇంత బాధగా ఉన్నావని అడిగితే చెల్లెమ్మ చెప్తుంది, అక్క నీ ఒక్కదాంతో నేను మాట్లాడాలి అక్క అనింది. ఓకే, వాళ్ళ తల్లిగారు వెళ్ళిపోయిన తర్వాత తనతో కూర్చొని మాట్లాడుతుంటే చెప్తుంది, అక్క నా గతము నన్ను భయపెడుతుంది, నా రహస్య జీవితం ఒకప్పుడు చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు నన్ను భయపెడుతున్నాయి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ మూమెంట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు లివ్ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు జరుగుతున్న వివాహం గురించి, ఇప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని గురించి నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను అక్క, నాకు రాత్రి నిద్ర పట్టట్లేదు. నేను చెప్పాను, గతము యేసయ్య రక్తంలో కడగబడింది, గతాన్ని యేసయ్య పాతి పెట్టేశాడు, ఆయన సమాధి చేసేసాడు. ఇప్పుడు ఒక నూతన వ్యక్తివి, నీ భవిష్యత్ అంతా దేవుడు చూసుకుంటాడమ్మా, డోంట్ వరీ అబౌట్ ఇట్ అని చెప్పాను. హల్లెలూయా. కొన్నిసార్లు మన డీపెస్ట్ సీక్రెట్స్ ఎవ్వరికి తెలియదు అనుకుంటాం. ఒకవేళ తెలిస్తే ఏమైపోద్దో అని ఒకలాంటి అపరాధ భావన. కానీ యేసయ్యతో నీ డీపెస్ట్ సీక్రెట్స్ కూడా నువ్వు చెప్పుకోవచ్చు, నువ్వు చెప్పాలి. ఎందుకంటే నీ సీక్రెట్ లైఫ్లో, నీ ప్రైవేట్ లైఫ్లో, డార్క్ టైంలో నువ్వు ఒకవేళ చేసిన కొన్ని రహస్యమైన కార్యాలు ఆయనకు చెప్పకపోతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగము ఉండదు. సమయం ఉండగానే, దేవుడు నిన్ను హెచ్చరిస్తుండగానే, నీవు చేస్తున్నది తప్పు అని తెలియగానే, ఇదిగో ప్రభువా నా రహస్య జీవితం ఇది, నాకు తెలుసు నువ్వు అన్నీ చూస్తున్నావని, కానీ నేను ఒప్పుకుంటున్నా, నాకు ఇది ఇష్టం లేదయ్యా, నేను ఇక్కడ ఉండాలని కోరుకోవడం లేదు. కొన్నిసార్లు రహస్య జీవితం అంటే ఏదో పాపాలు చేయరు, కానీ మనసులో కొంతమంది రహస్య జీవితాన్ని కలిగి ఉంటారు. అవునా కదా? దే ఎంటర్టైన్ సిన్ నాట్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్ బట్ ఇన్ దేర్ థాట్స్. వ్యక్తిగతంగా వెళ్ళి ఏం చేయరండి, కానీ మనసులో కొన్ని తప్పుడు ఆలోచనలు వాటిని అలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ రకంగా కూడా నాకు దూరంగా జీవించడం నాకు ఇష్టము లేదు. మనసులో పాపపు తలంపులు వస్తూ ఉంటే వాటిని ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మనసులో పాపపు తలంపులు వస్తుంటే ఏం చేయాలి తెలుసా? అవి కూడా యేసయ్యకి చెప్పాలి. హల్లెలూయా. అయ్యా ఇదిగో నా స్ట్రగుల్ ఇది, దిస్ ఇస్ మై స్ట్రగుల్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ దీస్ సిన్ఫుల్ థాట్స్. ఈ పాపపు తలంపులతో నేను వేధించబడుతున్నాను, ఈ పాపపు తలంపుల నుండి నాకు విడుదల ఇవ్వు. అడగాలి ప్రభుని, ఆయన సహాయము చేస్తాడు. దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు అలసిపోయాడంట. అలసిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే, అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర కూర్చున్నారంట. 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగెను. సమరయ స్త్రీ ఎవరో యేసయ్యకి ముందే తెలుసు. సమరయ స్త్రీ చరిత్ర ఏంటో యేసయ్యకి ముందే తెలుసు. సమరయ స్త్రీ మధ్యాహ్నం 12ంటికి నీళ్లు పట్టుకోవడానికి ఎందుకు వచ్చిందో కూడా యేసయ్యకి తెలుసు. యూజువల్గా స్త్రీలకి తెలుసు, మనం నీళ్ళు ఎప్పుడు పట్టుకుంటామండి? ఉదయం పట్టుకుంటాము, లేకపోతే సాయంకాలం పట్టుకుంటాం, అంతే కదా. అంటే ఇప్పుడు అంటే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి లేండి ట్యాప్స్లో, ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ బట్ ఒకప్పుడు వాటర్ లేనప్పుడు, వాటర్ స్కేర్సిటీ, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో యూజువల్గా ఆ ట్యాంకర్ వచ్చినా, లేకపోతే పైప్ వచ్చినా, ట్యాప్ వచ్చినా ఎప్పుడు వస్తుంది? అది యూజువల్గా ఉదయం వస్తుంది, లేకపోతే సాయంకాలం వస్తుంది. ఈమె బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి 12ంటికి ఎందుకు వెళ్ళిందంటే, ఈమెకు ఎవ్వరికి కనబడడం ఇష్టము లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఈమంటే ఆ ప్రాంతంలో వారికి అందరికి అసహ్యం. బికాజ్ షీ ఈజ్ లివింగ్ అ సిన్ఫుల్ లైఫ్. ఆమెకు ఒక మంచి క్యారెక్టర్ లేదు, ఆమెకు ఒక చక్కని జీవితం లేదు. అందుకని ఆమె అనుకుంది, అందరి యొక్క చిన్న చూపు, అందరి యొక్క తక్కువ చూపు నేను ఎందుకు పడాలి? ఎవ్వరు లేనప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయి ఆ బావిలో నీళ్లు చేదుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటానని ఆమె అనుకుంది. కానీ యేసయ్య చూపు ఆమె మీద
పడింది. హల్లెలూయా. నేను అంటాను, షీ హ్యాడ్ అన్ అపాయింట్మెంట్ విత్ జీసస్ ఎట్ దట్ వెల్. ఆ రోజు ఆ బావి దగ్గర ఆమెకు యేసయ్య అపాయింట్మెంట్ దొరికింది. యేసయ్య అపాయింట్మెంట్ మనకి దొరుకుతుందా దొరకదా? ఇప్పుడు దొరికేసిందండి మనందరికీ. హల్లెలూయా. మనందరికీ యేసయ్య అపాయింట్మెంట్ దొరికింది కాబట్టి ఇక్కడికి వచ్చాం మనం. యేసయ్య అపాయింట్మెంట్ మనందరికీ దొరుకుతుంది. యేసయ్య మనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి, ఆయనకు దగ్గర రావడానికి, మీ చదువు ఏంటి చూపించండి, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు చూపించండి, మీ చరిత్ర ఏంటో చూపించండి, మీ పరిస్థితులు ఏంటో చూపించండి అని అడగడండి. నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సమరయ స్త్రీ అనుకుంది, ఇట్స్ అ కోఇన్సిడెన్స్, ఈ వ్యక్తి ఎవరు, నేను ఎప్పుడు చూడలేదే, ఇతను అనుకోకుండా ఈ సమయానికి వచ్చాడేంటి అని ఆమె అనుకుంటుంది. కానీ దేవుడు ఇది ప్రీ ప్లాన్ చేశాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్ని ఆకస్మికంగా జరిగితే కొంతమంది వాడే మాటలు ఏంటంటే యాక్సిడెంటల్గా జరిగిందండి. ఒకవేళ అనుకోకుండా మంచి జరిగింది అనుకోండి, లక్కీగా జరిగిందండి అంటారు కదా. లక్కీగా అదృష్టం కలిసి వచ్చి జరిగిందండి అంటారు. అనుకోకుండా మంచి జరిగితే. అనుకోకుండా చెడు జరిగితే ఏమంటారు? యాక్సిడెంట్ అండి, దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు. ఈ మాటలు ఎక్కువ వాడుతూ ఉంటారు చాలామంది. అని దేవుని బిడలంగా దురదృష్టవశాత్తు కానీ, ప్రమాదవశాత్తు కానీ, ఆ తర్వాత అదృష్టవశాత్తు కానీ ఏమీ జరగవు. అన్నీ దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఉంది ఆమె పట్ల ఆ రోజు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ సమయానికి ఆ బావి దగ్గర వచ్చి కూర్చొని, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ జీసస్ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్. యేసయ్య ఆమె ఎప్పుడు వస్తుందా, ఆమెతో మాట్లాడదామని యేసయ్య అక్కడ కనిపెట్టుకొని, ఇప్పుడు జీసస్ ఇస్ స్ట్రైకింగ్ అ కాన్వర్జేషన్. యేసు ప్రభు ముందు ఆమె మాట్లాడాలని వెయిట్ చేయలేదండి. యేసయ్యే ముందు ఆమెతోని మాట్లాడుతున్నాడు. మన దేవుని గొప్పతనం ఏంటంటే, ముందు మనం ఆయన ప్రేమించలేదంట, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడంట. హల్లెలూయా. ముందు మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదంట, ఆయనే మొదట మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టెప్ ఆయన తీసుకున్నాడండి. ఆ ఫస్ట్ స్టెప్ దేవుడు తీసుకున్నాడు. ఆయన వేసిన అడుగుకు, దేవుడు ఇచ్చిన ఆ నడిపింపుకు మనం స్పందించాలి. దేవుడు ఎప్పుడు ముందే ఉంటాడు అన్ని విషయాలు, కానీ ఆయన పిలుపుకు స్పందించే హృదయము మనకు ఉండాలి. ఆయన మాటకు స్పందించే హృదయం మనకు ఉండాలి. సరే, యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నారు ఏమనంటే, నాకు దాహమునకు ఇమ్ము. వెంటనే ఆమెకు ఒక ప్రశ్న వచ్చింది. అదేంటంటే 9వ వచనంలో, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేరు. ఒక మాటలో చెప్పాలంటే సొసైటీలో ఆ తారతమ్యాలు ఉండేవండి, ఆ డిఫరెన్స్ ఉండేది. ఏంటంటే యూదులు చాలా ఉన్నతమైన వారు, సమరయులు చాలా తక్కువ స్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ముఖము, ఆయన యొక్క మేబీ హిస్ స్కిన్ కలర్, మేబీ హిస్ వే ఆఫ్ డ్రెస్సింగ్, ఆయన విధానము, ఆయన రూపురేఖలు, ఆయన పరిస్థితులు అన్నీ చూడగానే ఆమెకు అర్థమైపోయింది, ఈయన మాత్రం సమరయుడు కాదు, హీఈస్ అ ఫారినర్, మా ప్రాంతానికి చెందినవాడు కాదు. ఈయన నాతో మాట్లాడుతున్నాడు ఏంటి? అసలు యూదులకు సమరయులకు పొంతనే ఉండదు. యూదులు చాలా సుపీరియర్గా ఫీల్ అవుతారు, సమరయులు చాలా ఇన్ఫీరియర్. యూదులు అంటే చాలా ఉన్నత స్థితిలో ఉన్నవారు, వారు ఎప్పుడు హెచ్చించుకుంటారు. సమరయులు చాలా తక్కువ స్థితిలో ఉంటాడు. ఆ గొప్ప స్థితిలో ఉన్న యూదుడైన ఈ వ్యక్తి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి అని ఆమె ఆలోచిస్తుంది. ఆమె అడుగుతుంది, అయ్యా నువ్వు వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు నీటి కొరకు అని అడిగితే, యేసు ప్రభు ఆమెతో చెప్పిన మాట 10వ వచనంలో, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు, అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. యేసయ్య నీళ్ళు అడిగారు. యేసయ్య ఏమంటున్నారంటే, నీతో మాట్లాడుతున్న నేను ఎవరినో నీకు తెలిస్తే నువ్వు నన్ను ఒకటి అడుగుతావమ్మా. నేను నిన్ను నార్మల్ వాటర్ అడిగాను, ఆ మామూలు నీటితో దాహం తీరుతుంది, కడుపులోకి నీరు వెళ్ళడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ 70% వాటర్. మానవ దేహంలో 70% నీళ్ళు ఉంటాయంట. నీళ్ళు ఎక్కువ తాగాలంట. డాక్టర్స్ చెప్తారు, నీళ్ళు ఎక్కువ తాగితే ఆరోగ్యంగా ఉంటారు, దేహంలో అవయవాలు కూడా బాగా పనిచేస్తాయని చెప్తారు. ఈమె దగ్గర యేసుప్రభు అడుగుతున్న నీళ్లు కేవలం ఈ శరీరానికి దాహం తీర్చడానికి ఉపయోగపడతాయి. కానీ యేసయ్య అంటున్నారు, నేను నిన్ను ఈ నీళ్ళు అడుగుతున్నాను, కానీ నేను ఎవరినో నీకు తెలుసుంటే నువ్వు నన్ను జీవజలం ఇవ్వమని అడిగుండేవాడివి. ఆమెకు అప్పటి వరకు జీవజలం అనే మాట ఎప్పుడు వినుండదండి.
ఎప్పుడు వినుండదు. జీవజలం అంటే ఏంటి? ఇంగ్లీష్ బైబిల్లో ఉంది లివింగ్ వాటర్. లివింగ్ వాటర్, బ్రతికున్న నీరు అన్నమాట. జీవజలము అంటే ఏంటి? వై డిడ్ జీసస్ సే దట్ హీ విల్ గివ్ హర్ ద లివింగ్ వాటర్? యేసుక్రీస్తు ప్రభు ఆమెకు జీవజలం ఇస్తాను అని ఎందుకు చెప్పారు? అసలు యేసు ప్రభు దగ్గర జీవజలం ఎందుకుంది? ఎలా ఉంది? ఆయన ఏమన్నా వెనకాల ట్యాంకుల్లో జీవజలాన్ని మోసుకుంటూ వెళ్తున్నాడా? యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. హల్లెలూయా. జీసస్ సెడ్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. యేసు ప్రభు జీవం కాబట్టి ఆయన దగ్గర ఉన్నవన్నీ జీవమైనవే. హల్లెలూయా. ఆయన దగ్గర చచ్చిపోయినవి ఏం లేవండి. యేసు ప్రభు బ్రతికున్న కాలంలో ఒక మాట అన్నారు, ఏమనంటే జీవాహారము నేనే అన్నారు. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారము నేనే. ఇప్పుడు ఈమెతో అంటున్నాడు, నేను నీకు జీవజలము ఇస్తాను. నువ్వు నన్ను అడిగితే నేను నీకు జీవజలము ఇస్తాను అనగానే ఆమెకు అర్థం అవట్లే. అసలు జీవజలం గురించి ఎప్పుడు వినలేదే. ఈ రోజుల్లో వాటర్కి చాలా ప్రాధాన్యత ఉంది. చూడండి, మనం ఒకవేళ పాడైపోయిన నీరు తాగితే కలెరా వచ్చేస్తుంది, డయేరియా వచ్చేస్తుంది, వ్యాధులు వచ్చేస్తాయి, ఈవెన్ ప్రాణం కూడా పోతుంది. ఒకవేళ కలుషితమైన నీరు తాగితే ప్రాణం కూడా పోతుంది. ఇప్పుడు డాక్టర్స్ చాలా ఎక్కువగా ఆల్కలైన్ వాటర్ అని చెప్తున్నారు. ఆల్కలైన్ వాటర్ తాగితే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుందంట, కొన్ని రకాలైన క్యాన్సర్స్ కూడా పోతాయంట ఆల్కలైన్ వాటర్ తాగితే అని చెప్తా ఉన్నారు. నేనేమి ఆల్కలైన్ వాటర్కి అడ్వర్టైజ్మెంట్ చేయట్లేదండి, నేను ఏం చదివానో చెప్తున్నాను. సరే, క్రికెట్ స్టార్స్, సెలబ్రిటీస్ అంట ఒక్కొక్క వాటర్ బాటిల్ ₹1,00,000 కాస్ట్ అంట. ఆ వాటర్ తాగుతారంట. ఎందుకంటే ఆ వాటర్ తాగడం వల్ల వాళ్ళకి మంచి ఆరోగ్యము వస్తుందని. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఈమె అనుకుంటుంది, ఈ జీవజలం గురించి నేను ఎప్పుడు వినలేదే. మినరల్ వాటర్ గురించి విన్నాము, బాయిల్డ్ వాటర్ గురించి విన్నాము, డిస్టిల్డ్ వాటర్ గురించి విన్నాము, ఇంకో వాటర్ గురించి విన్నాం, కానీ లివింగ్ వాటర్ గురించి నేను ఎప్పుడు వినలేదే. ఈయన దగ్గర ఉందా లివింగ్ వాటర్ అని ఆమె చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నిజమే కదండి. ఒక 1 లీటర్, 2 లీటర్స్, 3 లీటర్స్ వాటర్ మనం ఇంటి దగ్గర తాగేసి వెళ్ళినా కాసేపు ఎండలో తిరిగి బయట నడిచామనుకోండి, మళ్ళీ మనకి ఏమేస్తుంది? మన క్యామెల్స్ లాగా కాదు కదా, ఒంటెలు అంట దేహంలో ఎన్నో లీటర్లు అవి కూర్చుకుంటాయంట. దాదాపు 3 ట్యాంకులు నీరంతా వాటి కడుపులో, బెల్లీలో స్టోర్ చేసుకుంటాయంట. అందుకని నీరు లేకుండా కొన్ని రోజుల పాటు ఈ క్యామెల్స్ బ్రతుకుతాయి, సర్వైవ్ అవుతాయంట డెజర్ట్ ఏరియాస్లో. కానీ మనకు తెలుసు, మనం ఎంత నీరు తాగినా మళ్ళీ మనకి దాహము వేస్తుంది. యేసు ప్రభువు ఈ భౌతికపరమైన నీటికి, ఆయన ఇచ్చే జీవజలానికి మధ్యలో ఉన్న తేడా ఏంటో చెప్తున్నారు. దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ వాటర్ అండ్ లివింగ్ వాటర్. సామాన్యంగా మనము తాగే నీటికి, యేసు ప్రభు ఇచ్చే జీవజలానికి మధ్యలో చాలా వ్యత్యాసము ఉంది. ఒక మాట గమనించండి, ఈ లోకం ఇచ్చే ఆనందానికి, దేవుడిచ్చే ఆనందానికి చాలా తేడా ఉంది. ఈ లోకం ఇచ్చే సంతోషానికి, దేవుడిచ్చే సంతోషానికి చాలా తేడా ఉంది. ఈ లోకం ఇచ్చే సంతృప్తికి, దేవుడిచ్చే సంతృప్తికి చాలా తేడా ఉంది. అందుకే యేసయ్య అన్నారు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు అన్నారు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి, ఇదిగోండి పలానా వస్తువు మీకు ఇస్తున్నానండి అని ఏదైనా ఇచ్చారనుకోండి, యూజువల్గా ఏదైనా ఒక కొత్త వస్తువు చూడగానే మన దగ్గర ఉన్న వాటితో మనం పోల్చుకుంటాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న దానికి దీనికి ఏంటండి తేడా అని అడుగుతాం. యేసు ప్రభు మీకు శాంతి ఇస్తాను అని చెప్పారు, కానీ క్లియర్గా చెప్పారు, నా శాంతి లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు. యేసు ప్రభు ఇచ్చే శాంతికి, లోకం ఇచ్చే శాంతికి చాలా తేడా ఉంది. లోకం కూడా శాంతి సమాధానము ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, అవునా కాదా? చాలామంది కొన్ని రకాలైన ఐలాండ్స్కి వెళ్ళిపోతూ ఉంటారండి. కొన్ని రకాలైన ఎక్కువ మనుషులు లేని నిర్మానుష్యమైన ప్రశాంతమైన ప్రాంతాలకు, హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకంటే అక్కడ కొంచెం శాంతి దొరుకుతుంది. సమస్యల నుండి విడుదల అంటే ఏంటంటే సమస్యల నుండి పారిపోవడం అనుకుంటారు చాలామంది. కానీ యేసే అంటున్నారు, సమస్యల నుండి పారిపోవడం వలన సమస్యల నుండి వచ్చే శాంతి కాదు నేను మీకు ఇచ్చేది, సమస్యల సుడిగుండంలో ఉండగానే మీకు శాంతిని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో దోణి ఎక్కి, ఆయన దోణిలో, ఆ దోణి అమరమున తలవాల్చి పడుకున్నారంట. పడుకున్న సమయంలో వెంటనే తుఫాన్ రాగానే అందరూ, మిమ్మల్ని నేను ఒడ్డుకు పడేస్తాను అనలేదండి యేసే. అన్నారండి, మిమ్మల్ని హెలికాప్టర్ తెప్పించి ఎయిర్ లిఫ్ట్ చేపించి, తెలుసా అండి,
కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్ బాగా సిక్ అయిపోతే రోడ్డు మీద వారిని అంబులెన్స్లో ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సమయం లేనప్పుడు ప్రాముఖ్యంగా మరి సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు ఇలాంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఎయిర్ లిఫ్ట్ చేస్తారు. ఎయిర్ లిఫ్ట్ అంటే ఏంటంటే ఒక హెలికాప్టర్ వస్తుంది, హెలికాప్టర్లో ఆ బాడీని తీసుకెళ్ళి హెలికాప్టర్లో పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి నుండి ఒక బెంగళూరు, ఒక హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే ఎయిర్ లిఫ్ట్ చేస్తారన్నమాట. చాలా ఖర్చు అవుతుంది. కానీ ఈ నేల మీద, భూమి మీద ఒక అంబులెన్స్లో తీసుకెళ్తే ఈ ట్రాఫిక్, ఆ తర్వాత ఈ సిగ్నల్స్, ఈ టోల్ గేట్స్ ఇవన్నీ మనం లేకుండా గాల్లో ట్రాఫిక్ ఉండదు కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోద్ది అనమాట. సో యేసు ప్రభు ఆ తుఫాను మధ్యలో తన శిష్యులతో మిమ్మల్ని అందరినీ ఎయిర్ లిఫ్ట్ చేసేసి ఆ ఒడ్డును పడేస్తాను అన్నాడండి యేసయ్య. మీరు ఈ తుఫాన్లో బాగా కంగారు పడిపోతున్నారు, నేను ఒక మ్యాజిక్ చేసేసి మిమ్మల్ని అందరినీ ఒక హెలికాప్టర్లోనో ఒక ఫ్లైట్లోనో అక్కడ నుంచి ఎత్తేసి మళ్ళీ మిమ్మల్ని నేల మీద పడేస్తానని అనలేదు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఆయన సముద్రములో ఉండగానే, ఆ తుఫాను మధ్యలో ఉండగానే తన ప్రజలతో ఆయన పలికిన మాట, మీకు నేను చూసుకుంటా, మీరేం కలవరపడాల్సిన అవసరము లేదు అని యేసయ్య గాలిని, తుఫానును గద్దించాడంటండి. హల్లెలూయా. చాలాసార్లు అనుకుంటాం, ఈ వ్యక్తి నా జీవితంలో లేకపోతే నాకు తుఫానే ఉండదు అనుకుంటారు కొంతమంది, అవునా కదా? ఫలానా వ్యక్తి అండి, నా ప్రాబ్లం అంతటికి కారణం ఫలానా వ్యక్తే, వాళ్ళు లేకుండా పోతే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. కొంతమంది అనుకుంటే ఈ జాబేనండి నాకు పెద్ద టెన్షను, ఈ జాబ్ కాకుండా ఇంకొక జాబ్కి వెళ్ళిపోతే ఎంత ప్రశాంతంగా, ఈ ఊరేనండి నాకు పెద్ద ప్రాబ్లం, ఈ ఊరు కాకుండా ఇంకే ఊరికి వెళ్ళినా నేను బాగా బ్రతికేస్తానండి, ప్రశాంతంగా ఉంటానండి, సమాధానంగా ఉంటానండి. కాదు. ఎస్కేపింగ్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ట్రబుల్ ఇస్ నాట్ ద సొల్యూషన్. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్య సృష్టించే వ్యక్తుల దగ్గర నుండి నువ్వు పారిపోవడం వలన, సమస్యను సృష్టించే ఆ ప్రదేశం నుండి నువ్వు పారిపోవడం వలన నీకు ఇచ్చే సమాధానం అది దేవుడిచ్చే సమాధానము కాదు. ఒక చెల్లెమ్మ, ఒక సహోదరి కొన్ని వారాల క్రితం క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చింది. మొత్తం దేహం అంతా కాలిపోయింది. అడిగాను, ఏమైందమ్మా, వాట్ హ్యాపెండ్? ఐ లైక్ టు కనెక్ట్ టు పీపుల్ అండ్ ఐ లైక్ టు లిసన్ టు దేర్ స్టోరీస్. ఎవరైనా వ్యక్తులను కలిస్తే వారి జీవితంలో జరిగిన సంఘటనల గురించి నేను తెలుసుకోవాలని ఆశపడతాను, ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళు ఎవరు పడకుండా వారిని హెచ్చరించాలని చెప్పింది. 8th క్లాస్ చదువుతున్నాను అక్క, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను, మా అమ్మమ్మ తిట్టింది, కోపంతో కెరసిన్ పోసుకున్నాను, ఇదిగో ఇలా అయింది. చాలా బాధ అనిపించిందండి. అందమైన జీవితాన్ని చేతులారా కాల్చేసుకుంది అనిపించింది చెల్లెమ్మ. చాలా స్ట్రగుల్ అవుతున్నాను అక్క నేను. నిజమే, కొన్నిసార్లు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మనిషికి ఎంత నష్టాన్ని తీసుకొస్తాయో. డోంట్ టేక్ పర్మనెంట్ డెసిషన్స్ విత్ యువర్ టెంపరరీ ప్రాబ్లమ్స్. డోంట్ టేక్ పర్మనెంట్ డెసిషన్స్ ఇన్ యువర్ టెంపరరీ ప్రాబ్లమ్స్. ప్రాబ్లం ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది, ఈ నెల ఉంటుంది, వచ్చే నెల కనబడదు, ఈ సంవత్సరం నీకు స్ట్రగుల్ ఉండొచ్చు, వచ్చే సంవత్సరం ఉండదు. కానీ నీకున్న తాత్కాలికమైన సమస్యలలో శాశ్వతమైన పరిష్కారాలు, నిర్ణయాలు తీసుకోవద్దు. శాశ్వతమైన పరిష్కారం ఇచ్చే దేవుడు మనకు ఉన్నంత కాలము శాశ్వతమైన నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన, తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా.